మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 108 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సింధూరని బుక్ చేయడానికి చాముండి ప్లాన్ చేస్తుంది కదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తప్పకుండా తెలుసుకోండి. సత్యవతిని వెతకడం కోసం చెన్నకేశవులు గారు ఊరంతా తిరిగి అలసిపోయి వచ్చి సోఫాలో కూర్చుంటారనమాట. ఆ ఫోటో కూడా సోఫాలోనే పెడతారు. పొరపాటున చంటి చూస్తాడేమో అనుకుంటాం, కానీ చంటి చూడదనమాట. ఆయన్ని చూస్తూ ఉంటారు. అలసిపోయి వచ్చినట్టున్నారు, మధ్య తీసుకురా నాయ్య గారు అని అడుగుతాడు. తీసుకురా చంటి అంటే అని పంపిస్తారు. తీసుకొని వచ్చి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తాడనమాట. చంటి కూడా ఆ ఫోటో పక్కనే కూర్చుంటాడు. అయినా కూడా గమనించట్లేదు, ఎందుకంటే అయ్యగారిని చూస్తున్నాడు కాబట్టి. అవునరా చంటి, అమ్మగారు సింధూరుతో మాట్లాడుతున్నారా అని అడుగుతాడు చంటిని. లేదు అయ్యగారు మాట్లాడట్లేదు, మీరు వెళ్ళినాక ఇంకొక విషయం కూడా జరిగింది అంటే ఏంటది అని అడుగుతారు. సింధూర వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఇదే ఊర్లో వచ్చి ఒక ఇంట్లో అద్దెకు దిగారు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా అమ్మగారికి కోపం తగ్గదు, ఇంకా ఎన్ని గొడవలు వస్తాయో ఏమోనండి వాళ్ళు ఇక్కడ ఉంటే అని చంటి చెప్తూ ఉంటాడు. అంతలో చంచలమ్మ పైనుండి దిగుతూ వస్తుంది వాళ్ళ దగ్గరికి. చంచలమ్మ వచ్చి చంటి అయ్యగారి రూమ్లో అయ్యగారి బట్టలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి ఉతకడానికి ఇచ్చేసేయని చంటిని అక్కడ నుండి పంపిస్తుంది. తర్వాత తను కూడా చైర్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళారండి, చాలా అలసిపోయినట్లున్నారు అని అడుగుతుంది. పొలానికి వెళ్ళాను అని చెప్తాడు. ఈ మధ్య మీరు చాలా సార్లు పొలానికి వెళ్తున్నారు, చాలా అలసటగా ఉన్నట్లుగా కూడా ఉన్నారు, ఏం జరిగిందండి అని అడుగుతుంది. నేను వెళ్ళే పని నీకు తెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు చెంచలమ్మ అంటారు. పైకి అనేస్తారు, మనసులో అనుకోవాల్సింది. నేను సంతోషించడం ఏంటండి అని అడుగుతుంది. అదే పంట బాగా పండితే నువ్వు చాలా సంతోషిస్తావు కదా, అందుకే కొంచెం కష్టపడి నీకోసం బాగా పండించేలాగా చూస్తున్నాను దగ్గరుండి అంటారు. పంట చూసుకోవడానికి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదండి, మీరెందుకు వెళ్ళడము అంటుంది. అప్పుడు మన కొడుకును నేనే కదా చెంచలమ్మ తీసుకురాగలనని మనసులో అనుకుంటారు. నాకు కొంచెం అలసటగా ఉంది, వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో జేబులో చేయి పెట్టుకొని చూస్తారనమాట. అట్లా గుండె మీద చేయి పెడితే ఫోటో కనిపించదు, సోఫాలో ఉంటుంది. చెంచలమ్మ ఎక్కడ చూస్తుందో అని కొంచెం తడబడుతూ ఉంటారు. ఏంటండి ఇప్పుడే స్నానం చేస్తానని చెప్పి మళ్ళీ అలా నించుండిపోయారు అంటే, లేదు గోడలు చూడు ఎలా ఉన్నాయో, సున్నం వేస్తే బాగుంటుంది కదా, రంగులు వేయిస్తే అంటారంటే ఏదో నాన్ సిక్లో మాట్లాడతారనమాట. అక్కడ ఆమె ఎక్కడ చూసేస్తుందో ఆ ఫోటో అనే భయంతో. ఇల్లు బాగానే ఉంది కదండి అంటే, లేదు చూడేలా మా స్పెందు, నేను మన పెయింటర్కి ఫోన్ చేస్తానని ఫోన్ తీసుకొని పెయింటర్కి ఫోన్ చేసి, హలో రాము నువ్వు ఒకసారి ఇలారా మాట్లాడాలి నీతో అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంతలో చెంచలమ్మ ఏదోలే అనుకుని వెళ్ళిపోతుంది. సో ఫోన్ కట్ చేసేసి తర్వాత జేబులో ఫోటోని పెట్టుకుని వెళ్ళిపోతారు ఆయన. తర్వాత చెన్నకేశ్వర్ గారు సింధూర దగ్గరికి వెళ్ళి, అమ్మ సింధూర, మీ అమ్మ నాన్నలు ఊర్లోకి వచ్చారంట కదా అని అడుగుతారు. అవును మామయ్య గారు, నాకు కూడా ఆ విషయం తెలియదు, ఊర్లో వాళ్ళు వచ్చి చెప్పే వరకు అంటుంది. వాళ్ళ ఉద్దేశం మంచిదేనమ్మా, కానీ వాళ్ళు చెంచలమ్మని ఎదిరించాలనుకోవడం మాత్రం మంచిది కాదు అంటారు. తర్వాత చెన్నకేశ్వర్ గారు తన గదిలో వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు బాధతో. అప్పుడు ఆమె సత్యవతి వాళ్ళ అక్క ఫోన్ చేస్తుందనమాట ఈయనకు, వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ కనపడింది అనేసి చెప్పడం కోసము. కానీ అది ఫోన్ జేబులో ఉంటుంది, రింగ్ అవుతున్నా ఆయన పట్టించుకోరు. అప్పుడు చెంచలమ్మ వచ్చి ఆ ఫోన్ రింగ్ అవుతుందండి చేతిలోకి తీసుకుంటుంది. తీసుకునే లోపల అది కట్ అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. సో ఈ అవకాశం కూడా మిస్ అయిపోయింది. తర్వాత చంటి ఆరుబయట మంచంలో పడుకుని తన బొమ్మని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. మీరు ఎక్కడ ఉన్నారు అమ్మాయి గారు అని ఆ బొమ్మను చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు సింధూర ఇచ్చినది. అప్పుడు సింధూర కూడా బాల్కనీలోకి వచ్చి ఏదో బాధపడుతూ దేవి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. చంటి అది గమనించి, ఏంటి అమ్మాయి గారు ఈ టైంలో బాధపడుతున్నారు, నిద్రపోకుండా పలకరిద్దామా అనుకుంటాడు. మళ్ళీ ఈ టైంలో అక్కడికి వెళ్తే మంచిది కాదు అనుకుని సైలెంట్గా ఉంటాడు. అంతలో సింధూర కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో సింధూరని మళ్ళీ కిందికి దిగి వచ్చి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఒక సైడ్ చెట్టు దగ్గర నుంచొని. అప్పుడు చంటి చూసి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి గారు ఏంటి ఈ టైంలో ఆలోచిస్తున్నారు, బాధపడకండి అమ్మాయి గారు, అమ్మగారి కోపం ఎంతసేపో ఉండదు, తొందరగా మీతో మాట్లాడతారు, మీరేం ఆలోచించకండి అని చెప్తాడు. నేను ఆలోచించేది మా అమ్మ నాన్నల గురించి చంటి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇవన్నీ వద్దనేసి క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నాకు అవకాశమే దొరకట్లేదు, ఎలా వెళ్ళాలో తెలియడం లేదు అంటుంది. అప్పుడు చంటి, అవునమ్మగారు, మీ అమ్మ నాన్నల దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు, అప్పుడు అమ్మగారు కూడా మీతో మాట్లాడతారు, రండి మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్దాము అని పిలుస్తాడు. అత్తమ్మ నన్ను వెళ్ళనివ్వదు చంటి అంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసండి, అందుకే అమ్మగారికి చెప్పకుండా వెళ్దాం రండి, నేను తీసుకెళ్తాను అంటాడు. అత్తమ్మకు తెలియకుండా వెళ్ళడమా, అది కుదరదు చంటి, వద్దు అంటుంది. ముందు చెప్పకుండా వెళ్ళి మీ అమ్మ నాన్నలను ఒప్పించి ఊరి నుండి పంపించేస్తే ఆ తర్వాత అమ్మగారికి తెలిసినా కూడా ఏమనుకోరు, మిమ్మల్ని క్షమించి మీతో మాట్లాడతారు, రండి అని బలవంత పెట్టి తీసుకెళ్తాడనమాట. పాపం సైకిల్ తీసుకుని రండి అమ్మాయి గారు అని పాపం సింధూర చాలాసేపు వద్దు చంటి అంటూనే ఉంటుంది. పాపం అమాయకుడైన చంటి ఏం తెలియకుండా అలా తీసుకెళ్తాడు. తర్వాత పొద్దున్న లేస్తూనే చాముండి డోర్ తీస్తుంది. పొద్దున కాదు, రాత్రి అనమాట. పగులు పడుకుంటే రాత్రి నిద్రే పట్టదనుకుని నిద్ర పట్టక అట్లా బయటకు వస్తుంది అనమాట, డోర్ తీసుకొని ఒళ్ళు విరుచుకుంటూ. చాముండి ఒళ్ళు విరుచుకుంటూ అటు ఇటు చూస్తుంది. అప్పుడు చంటి మంచం మీద చంటి ఉండదన్నమాట, ఖాళీగా ఉంటుంది. ఇందాక చంటి ఉన్నాడే నేను చూసినప్పుడు, ఇప్పుడు లేడే, ఎక్కడికి వెళ్ళాడు, సర్లే ఎక్కడికో పోయి ఉంటాడు అనుకుంటుంది. మళ్ళీ అటువైపు చూస్తే సైకిల్ ఉండదు, సైకిల్ కూడా లేదే అని డౌట్ పడుతుంది అనమాట. ఇంకా సైకిల్ లేదు, వీడు లేడంటే సింధూర ఖచ్చితంగా వీడితో షికార్కి ఏమైనా వెళ్ళుంటుందా, ఖచ్చితంగా వెళ్ళుంటుంది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. సింధూర ఉందో లేదో తన గదిలోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటానని పరిగెత్తుకుంటూ సింధూర గదిలోకి వెళ్తుంది చాముండి. ఆ తర్వాత సింధూర వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటుంది, కానీ వాళ్ళ నాన్న మాత్రం చాలా మొండిగా ఉంటారు. అప్పుడు చంటి, అయ్యగారు మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, మీరు అమ్మాయి గారికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదండి, కానీ అమ్మగారి మీద ఫిర్యాదు చేయడం, ఈ ఊర్లో వచ్చి ఇలా ఉండడం మంచిది కాదేమోనని నాకు అనిపిస్తోందండి అంటాడు చంటి. ఈ అమ్మగారికి మేము ఎంత చెప్పినా వినిపించుకోలేదు, కాబట్టి మాకు తోచిన పద్ధతిలో మేము ప్రయత్నించడం తప్పు కాదు కదా అంటారు ఆయన.
అప్పుడు సింధూర, లేదు నాన్న, మీరు చేస్తున్నది చాలా చాలా తప్పు. నాకు పెళ్లి చేయాలనుకోవడం ఏ సమస్య, నేను చేసుకోవాలా చేసుకోకపోవడం నా సమస్య. ఈ 2 సమస్యలు మనం కూర్చొని పరిష్కరించుకోకుండా మీరు ఊరు వదిలి ఇక్కడికి ఇలా వచ్చి ఉండడం, మా అత్తమ్మ మీద ఫిర్యాదు చేయడం ఇది చాలా తప్పు అంటుంది. ఈలోపు చాముండి సింధూర బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే సింధూర అక్కడ ఉండదన్నమాట. ఈ విషయం ఎలాగైనా అత్తమ్మకు తెలియజేయాలి, ఎలా అని ప్లాన్ చేస్తుంది. అక్కడ సింధూర లేదు, బయట చంటి లేదు, వాడి సైకిల్ లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసే వెళ్ళుంటారు. ఎక్కడికి వెళ్ళుంటారు ఇది తెలుసుకోవాలి. అత్తమ్మకు నేరుగా కాకుండా ఏదో విధంగా ప్లాన్ చేసి నేను చెప్పాలని తీవ్రంగా చాముండి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం చదువుతారంటే విజయమ్మ కారులో ఈ సత్యవతి ఉంటుందన్నమాట, నిద్రపోతూ ఉంటుంది. చెన్నకేశవుడు గారిని మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని దారిలో ఆపి అడుగుతుందన్నమాట విజయమ్మ. అటువైపుగా వెళ్తున్న చెంచలమ్మ కూడా అది అంతా చూసి దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. సో రేపటి ఎపిసోడ్ కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.